సో హే గైస్, ఛాంపియన్ ట్రోఫీ 2025 లో అయితే లీగ్ స్టేజ్ ముగిసిపోవడం అయితే జరిగింది. అండ్ లీగ్ స్టేజ్ లో మన టీమిండియా అయితే ఆడినటువంటి 3 మ్యాచ్లు అయితే ఘనంగా విజయాన్ని అయితే సాధించారు. అండ్ టీమిండియా లీగ్ స్టేజ్ లో లాస్ట్ మ్యాచ్ అయినటువంటి న్యూజిలాండ్ తో కూడా ఘనంగా విజయాన్ని సాధించారనే చెప్పొచ్చు. ఈవెన్ ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచింది అంటే అందుకు మెయిన్ రీజన్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి అని కూడా చెప్పుకోవచ్చు. సో వరుణ్ చక్రవర్తి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా 5 వికెట్ ఆల్ తీసి న్యూజిలాండ్ ప్లేయర్స్ ఫ్యూజ్ ఎగరగొట్టాడు. అండ్ ఇండియన్ క్రికెట్ టీం ఈ మ్యాచ్ లో 44 రన్స్ తో మ్యాచ్ గెలిచింది అంటే అందులో వరుణ్ చక్రవర్తి ఇంపార్టెన్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో 10 ఓవర్స్ బౌలింగ్ చేసి 42 రన్స్ ఇచ్చి 5 వికెట్ ఆల్ తీశాడు. అండ్ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కూడా వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ పై అయితే స్పందించాడు. సో తను ఏమన్నాడంటే, మేము అసలు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ని పికే చేయలేకపోయాం. ఈవెన్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ ఆడతాడని చెప్పేసి మేము కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ తన బౌలింగ్ అయితే అమేజింగ్ గా ఉండింది. తన బాల్ అనేది చాలా అంటే చాలా హైలీ రేటెడ్ గా స్వింగ్ అయింది. ఈవెన్ మా బ్యాటర్స్ అయితే అసలు పిక్ చేయలేకపోయారు. ఈవెన్ ఇలాంటి బౌలర్ ని టీమిండియా లాస్ట్ 2 మ్యాచెస్ లో బెంచ్ పై పెట్టారంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదని న్యూజిలాండ్ కెప్టెన్ అయితే చెప్పుకొచ్చాడు. సో బై ద వే టీమిండియా అయితే లీగ్ మ్యాచెస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈవెన్ లీగ్ మ్యాచెస్ లో అన్బీటెన్ టీమ్ గా సెమీఫైనల్స్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. సెమీఫైనల్స్ లో అయితే మైటీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ అయితే ఉంది. ఈవెన్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము. సో ఆ రివెంజ్ అయితే యొక్క సెమీఫైనల్స్ లో టీమిండియా తీర్చుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో మరి యొక్క మెగా సెమీఫైనల్స్ లో వరుణ్ చక్రవర్తి ఇండియన్ క్రికెట్ టీం ప్లేయింగ్ 11 లో ఆడతాడా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.